ఒక ఆర్మీ పర్సన్ యుద్ధానికి గనక వెళ్తుంటే పూర్తిగా తన వస్త్రమంతా మార్చి సామాన్యమైన నార్మల్ బట్టలు తీసేసి యుద్ధానికి సంబంధించిన పరికరాలన్నీ కూడా ధరించుకొని వెళ్తాడు. ఎందుకంటే యుద్ధంలో తను గెలవాలి కాబట్టి. అలాగే క్రీస్తును వెంబడించే మనం కూడా దురాత్మ శక్తులతో పోరాడాలనంటే, అపవాది యొక్క తంత్రాలు మనం ఎదిరించాలంటే మనం కూడా సర్వాంగ కవచం ధరించుకోవాలి. ఇందులో ముఖ్యంగా వచ్చేది ఈరోజు మనం మాట్లాడదాం. ఇలానే దీని యొక్క సిరీస్ కంటిన్యూ అవుతాయి. సో మీరు స్టే ట్యూన్డ్. మామూలుగా మనకి కొన్ని ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి. లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మరి ఏదైనా కూడా మీరు చూపిస్తారు. ఒకవేళ పిల్లల్ని కనుక నీ ఐడి కార్డ్ చూపించానంటే వాళ్ళ స్కూల్లో, కాలేజ్లో వాళ్ళు పొందిన ఐడి కార్డ్ ఏదైతే ఉందో వాళ్ళు చూపిస్తారు. అలానే ప్రతి ఒక్కరికి కూడా వాక్య గ్రంథంలో ఉన్నట్టుగా మనము దేవుని ద్వారా ముద్రించబడి ఉన్నాం. మన కోసం శరీరధారి అయి పుట్టిన యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ద్వారా మనము కడగబడి ఉన్నాము. ఆయన ద్వారా మనం విమోచింపబడి ఉన్నాం, స్వస్థత నొంది ఉన్నాం అనేది మనం విశ్వసించాలి. అలానే ఆయన నమ్మేటటువంటి వారు మీ యొక్క పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయని మీరు నమ్మాలి. ఎవరైతే రక్షణ పొంది దేవుని యొక్క చిత్త ప్రకారం ఆత్మీయతలో జీవిస్తున్నారో. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్తో మొదట మీరు ధరించాల్సిన మొదటి కవచం ఏంటంటే రక్షణయను శిరస్త్రానము, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో దీన్ని మనం ధరించినప్పుడు ఒక బండిని నడుపుతున్న వారికి ఎలా అయితే హెల్మెట్ అవసరమో, ఒక ఆత్మీయతలో నడుస్తున్న ఆత్మీయులకు ఈ యొక్క హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంత అవసరంగా ఉంది. మన యొక్క థాట్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి థాట్ దేవునికి క్యాప్టివ్గా, ఒబీడియన్స్, దేవునికి లోపరచాలి. ప్రతి ఆలోచన చెరపట్టి క్రీస్తుకు లోపరచాలి. అండ్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అనేది ఎంత గొప్పదని అంటే, క్రీస్తులో మనకున్న ఒక గొప్పదైన ఒక ముద్ర మనకి ఏంటి అని అంటే దేవుని యొక్క రక్షణ శిరస్త్రానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే విశ్వాసం కలిగి ఈ గిఫ్ట్స్ అడుగుతారో దేవుడు ఖచ్చితంగా మీకు కూడా ఇవ్వగలడు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.